నిన్ను నన్ను బ్రతికించడానికి, అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి దేవుడు మనల్ని విడిపించడానికి ఆయన ప్రాణములు సహితము ధారగా మన కొరకు అర్పించి మనల్ని జీవింపచేస్తే ఈరోజు రక్షణ భాగ్యం చాలామందికి తెలియదండి. రక్షణ ఉచితం కదా, ఉచితంగా వచ్చిన దేని విలువ ఎవరికి తెలియదులేండి. ఏదైనా వెల పెట్టి కొనుక్కుంటే అమ్మో అని దాచుకుంటారు. ఎవరైనా ఇస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా, వాళ్ళకి ఎక్కువైపోయింది కాబట్టి మాకు ఇచ్చారు అంటారు. వాళ్ళకి ఎవరో ఇచ్చుంటారు అందుకే మనకి ఇచ్చారు అంటూ ఉంటారు. ఇలా చాలా సందర్భాలలో మన ప్రభువు యొక్క ప్రేమను కూడా అలాగే తోలనాడుతూ ఉన్నారు. ఆయనే మొదట మనల్ని ప్రేమించారు కదా, ఇలాంటి ప్రేమ మనలో కూడా రావాలి. అనేకుల కొరకు మనం ప్రార్థించాలి, అనేకుల కొరకు మనం ప్రయాసపడాలి, అనేకుల రక్షణ కొరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. అంతే తప్ప మీరు దేవుణ్ణి నమ్ముకోండి మీకు అన్నీ వచ్చేస్తాయి, మీరు సరైన బట్టలు వేసుకొని రండి, మీరు చలి కాచుకోవడానికి ఇదిగో దుప్పటి కొనుక్కోండి కాదు. కానీ యాకోబు రాసిన పత్రికలో అలా చెప్తే ఎవడో మారడు. నీవు ఇచ్చి ప్రేమ చూపించు, నీకు కలిగినది నీవు పంచి ప్రేమ చూపించు. నీ ప్రేమ చేత అనేకులను దేవుని ప్రేమ రుచి చూచేటట్లు నీవు చేయగలవా అనేవి మన ముందరున్నటువంటి ఛాలెంజెస్. ముఖ్యంగా క్రైస్తవులతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇలాంటి విషయాలని మనకి అర్థం కాదు, మనకి రావవి. పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకున్నప్పుడు ఎవరికి మనం సహాయం చేయాలో, ఎవరి దగ్గర ఏ విధంగా మనం మాట్లాడాలో, ఎవరికి మనం ఉపయోగకరమైన మనుషులుగా ఉండుటకు మనల్ని దేవుడు పుట్టించాడో అది గుర్తెరిగి మనము ముందుకు వెళ్ళినప్పుడు గొప్పగా దేవుడు తన పనిలో మనల్ని వాడుకుంటాడు.